జై బాపూజీ. ఎందుకంటే మళ్ళీ జయంతి నాడు మాట్లాడుకుందాం కానీ చాలామంది ఉన్నారు, ఒక 2-3 నిమిషాలే. ఎందుకంటే ఆయన యాది ముఖ్యం అందరికి కూడా. చాలామంది త్యాగం చేసినాము, చాలామంది మేము ఉద్యమాలు చేసినాము, లేకపోతే చాలామంది సమాజహితం కొరకు చేసినామని చాలామందిని చూసినాం, చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొండ లక్ష్మణ్ బాపూజీ లాగా ఒక కమిటెడ్ కన్విక్టెడ్ పర్సనాలిటీని అయితే నా లైఫ్లో ఇప్పటివరకు నేను ఒక 51 సంవత్సరాలకు వచ్చిన ఇంతవరకు అయితే నేను చూడలే. ఆయనను గుడ్డిగా అనుకరించిన పెద్ద నాయకులమైతాం. ఆయన స్వార్థం కోసం ఆయన చేసుకొని ఉంటే ముఖ్యమంత్రి లేకపోతే కేంద్ర మంత్రి ఏ స్థాయికో వెళ్ళేటోడు. కానీ తను ఒకవైపు ఓబీసీగా, పద్మశాలిగా, తర్వాత తెలంగాణవాదిగా, ఒక జాతీయవాదిగా ఎక్కడ కూడా ఏ పాత్రకి ఆ పాత్రను అంత నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ఆధ్వర్యంలో నేను పనిచేయడం అయితే నాకు ఒక గొప్ప వరం. నా జీవితంలో కొండ లక్ష్మణ్ బాపూజీతో పనిచేసిన అని చెప్పుకోవడం అనేది అన్నిటికంటే పెద్ద అవార్డు నాకు. నేను దేశిన్ చిన్నమల్లయ్య గారు, కేశవరావు జాదవ్ గారు స్వాతంత్ర సమరయోధులతో పాటు వారొక తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదిక అనేది ఏర్పాటు చేసి జాదవ్ గారి భావజాలానికి లక్ష్మణ్ బాపూజీ భావజాలానికి కొంత తేడా వచ్చింది. వారు పక్కకు పోతే నేను చిన్న అప్పుడెంత 31-32 ఇయర్స్ ఉన్నా కూడా వారు చైర్మన్గా నన్ను కన్వీనర్గా చేసిండ్రు. అంటే నన్ను గుర్తించినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పిల్లగాడు ఏదో పర్వాలేదు అన్నట్టు అదొక పెద్ద గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. నేను ఇంకా కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాల కొరకు సాధిస్తున్నాను, ఆశయాల కొరకు కొట్లాడుతున్నానో చెప్పను. ఆయన ఆశయాలను కొనసాగించడానికి భవిష్యత్తులో నేను ఒక ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు గద్దర్ గారు, ఇంకొక వైపు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, వీళ్ళు మా జీవితంలో, మా ఇద్దరి జీవితాల్లో కూడా పెనవేసుకున్న బంధాలు, అవి విడదీయలేనివి. తనను కూడా మనమరాలు లక్ష్మి అని చెప్పి లక్ష్మి అని పిలుస్తుండే. మేము ఒక ఆత్మీయ బంధం, అదేంటో ఎక్కడికి నేను చేయబట్టి ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన నియమాలను పక్కన పెట్టి కూడా బయటికి రావాల్సి వచ్చేది. 1:30కు లంచ్ చేయాలంటే 1:30కు చేయాలి. పంక్చువాలిటీ అట్లా ఉంటుండే. కానీ కొన్నిటిని మేము ఆ ఉద్యమ కాలంలో వారికి దూరం చేసినాం. అప్పుడు అంటుండే తెలంగాణ ఉద్యమం కొరకు ఇట్లా కూడా చేయాల్సిన అవసరం వస్తుంది అని మేము ముందే ఊహించుకున్నాం. కానీ ఒక ఆయన వచ్చిండు, ఆయన వల్ల ఏం చేయలేకపోయినామని. ఇక ఆయన ఎవరో మనకి ఇప్పుడు ఎందుకు, మన కొండ లక్ష్మణ్ బాపూజీ అందులో మళ్ళీ అందరం పార్టీలో ఉన్నాం కాబట్టి ఏదున్నా నేను ఇది చూసినాక అనిపించింది, దీనికి ఆనుకొని కూడా వీలైతే కొండ లక్ష్మణ్ బాపూజీ ఒక స్మారకం లాంటిది, లేకపోతే ఒక లైబ్రరీ లాంటిది కానీ ట్రస్ట్ లాంటిది దీనికి మనం అడ్జసెంట్గా పెడితే బాగుంటుంది. అవసరమైతే కింది వరకు పార్కింగ్ వాళ్ళకి ఇచ్చేసి అయినా సరే అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తెమ్మని ఇప్పుడే మా అనిల్ గారికి కూడా నేను చెప్పిన, నేను కూడా వారు కూడా కలిసినప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఆయన గుర్తుండడం అనేది తెలంగాణకు గుండెకాయ. అటువైపు అమరవీరులు ఉన్నారు, ఇటువైపు కొండ లక్ష్మణ్ బాపూజీ ఉన్నాడు అనే ఒక భరోసా కూడా ఉంటుంది. కాబట్టి నేను భవిష్యత్తులో మరింత వారి యొక్క భావజాల వ్యాప్తికి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ కూడా పనిచేస్తాను. మా నిర్వాహక వర్గానికి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీలు ఉంటాయి, భావజాలాలు ఉంటాయి, తర్వాత ఫిలాసఫీస్ ఉంటాయి కొంతమంది. కానీ కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి ఒక మల్టీసిటీ యాంగిల్ ఉన్న హ్యూమనిటేరియన్ అనేది ఈ నాట్ ఈవెన్ తెలంగాణ మొత్తానికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రణాళిక చేయండి. వీలైతే నా వంతు నేను ఆర్థిక సహకారం కూడా చేయడానికి నేను సిద్ధం. ఎందుకంటే కొంత వారి కోసం వెచ్చించినవంటే కూడా ఆత్మసంతృప్తి. నా జీవితంలోకి వెళ్ళి ఇప్పుడు కొంత పేదలకో వాళ్ళకు చేయాలన్నట్టుగానే అసలు కొండ లక్ష్మణ్ బాపూజీ వరకు చేయాలంటే కూడా అదొక మంచి ఆలోచన అనిపిస్తుంది, ఒక రిఫ్రెష్మెంట్. అది ఎప్పుడైనా మనం నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో ఉన్న ఆలోచనలు ఆలోచించుకుంటే ఇంకా మనం మనిషిగా ఉండొచ్చు అనే ఒక నమ్మకం కల్పించే వ్యక్తిత్వం వారిది. అలాంటి వారి యొక్క జీవితాన్ని కూడా మనం అందరం స్ఫూర్తిదాయకంగా కాదు, అది పూర్తిగా ఆయనను కొనసాగించే విధంగా ఉండాలని ఒక కోరిక ఉన్నది. కాబట్టి రేపు జయంతి నాడు కూడా ఇలాంటి ఎవరైతే భావజాలం ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఒకసారి ఒక గెట్ టుగెదర్ కూడా పెట్టండి. ఏం చేద్దాం అసలు కొండ లక్ష్మణ్ బాపూజీ కొరకు జయంతి వర్ధంతి నాడు స్మరించుకొని పూలేయడమే కాకుండా
జయంతి వర్ధంతులే కాకుండా ఆయన భావజాలం కోసం ఏం చేయొచ్చో మీరందరూ ఆలోచిస్తే నేను దాంట్లో మమేకమవుతామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాపు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.